అండి పంజాబీ డ్రెస్ మెయిన్ ప్యాంటు స్టిచ్చింగ్. ఫస్ట్ మనం ఈ ముక్కని రెండట్లు కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్చింగ్ వేసుకొని రెండు జాయిన్ చేసాం కదా. ఇప్పుడు ఈ రెండు పక్కల కూడా మనము చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా తక్కువ ఇలా రెండు పక్కల కూడా మనం కొద్దిగా కుట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇలా పీస్ రాకుండా మనము నడుము బెల్ట్కి లాడేస్తాం కదా, ప్యాంట్కి లాడేస్తాం కదా, ఆ ప్లేస్ ఇది. ఆ ప్లేస్ని ఇలా కుట్టడం వల్ల పీస్ రాకుండా అలా కొద్దిగా కుట్టుకోవాలి. ఇప్పుడు లాడాకి ఎంత కావాలంటే అంత ప్లేస్ చూసారు కదా. ఇలా మనం 2 ఇంచ్ ఖర్చు ఉంచుకున్నాం, 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా. 2 ఇంచ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు 9 వచ్చింది, 9కి 2 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా. 2 ఇంచ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసాం కదా, ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రైట్ రంగు చూసుకొని ఫస్ట్ రైట్ పెట్టి దాని మీద మళ్ళీ రాంగ్ పెడితే మనకి ఇలా వస్తుంది. చూసారు కదా, ఇలా పెట్టుకోవాలి. కిస్తా లూజు దగ్గర కూడా మనం ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఈ పైది ఉంది కదా, పై హిప్ బెల్ట్ ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇందులో రైట్ రాంగ్ చూసుకున్నాం కదా. ఇది మనం కుట్టిన పైకి రావాలి ఖర్చుది. ఇప్పుడు ఈ రెండు ఇలా పెట్టుకొని మనకి ఎంత లూజ్ అయితే ఉందో అంత లూజు కూడా మొత్తం కుర్చీలు పెట్టుకుంటూ రావాలి. ఎక్కువ లూజ్ ఉంటే మనం ఫస్ట్ నుంచి కుర్చీలు పెట్టుకొని రావాలి. అది తక్కువ లూజ్ ఉంటే ఒక 3-4 వడ్డేసుకొని కుట్టేసుకొని తర్వాత అక్కడి నుంచి మనం కుర్చీలు పెట్టుకుంటూ రావాలి. మన ఇష్టం. పెద్ద కుర్చీలు కంటే పెద్ద పెట్టుకోవచ్చు, చిన్నవి కంటే చిన్నవి పెట్టుకోవచ్చు. చిన్నవి పెట్టుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఇలా మనం కుర్చీలు కుట్టుకుంటూ రావాలి. క్లాత్ ఎక్కువ ఉంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం అంతా కూడా కుర్చీలు పెట్టుకోవచ్చు.
ఇది చూసారు కదా, ఈ కిస్త దగ్గర నుంచి ఈ జాయింట్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని కరెక్ట్గా ఆ ప్లేస్ వరకు కుట్టుకి రావాలి ఈ కుర్చీలు మొత్తం కూడా. చూసారు కదా, ఈ కిస్తా పొడవు తీసాం కదా, పైన 9 కిందని 8. ఇప్పుడు ఈ కిస్తా రెండు కూడా సమానంగా రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కుర్చీలు పెట్టుకుంటూ రావాలి. కింద కుర్చీలు మధ్యలో పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ప్యాంట్కి సైన్ పెడుతున్నారు కుర్చీలు. ఇప్పుడు కూడా సైన్ పెట్టుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఎడ్జ్ కుట్టేసి రావాలి. దీని మీద ఎడ్జ్ కుట్టేసి రావాలి. చూడండి, దీని మీద మనం ఎడ్జ్ కుట్టేయాలి. చూసాం కదా, ఇప్పుడు మొత్తం జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు రెండో పక్కన కూడా మొత్తం కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఈ ప్లేస్ మనం లాడ ఎక్కించుకునేది. ఇక్కడ నుంచి మనం చిన్నది 1/2 ఇంచి వగ్గేసుకొని మళ్ళీ కుట్లు వేసుకొని రావాలి. ఈ ఖర్చు కనపడకుండా ఇలా ఫోల్డింగ్ కూడా చేసుకోవాలి. అప్పుడే కొంచెం నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా, నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ప్యాంట్ కిందని కూడా మనం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ మనం బకరం వేసుకొని కూడా కుట్టుకోవచ్చు. బకరం వేసుకొని కుట్టుకుంటే చాలా టిఫ్గా ఉంటుంది. చూసాం కదా, ప్యాంట్ కిందని మనం ఒక 2 ఇంచు పెంచుకున్నాం. ఆ 2 ఇంచు కూడా ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ ఎడ్జ్ కుట్టేసుకొని రావాలి.
చూసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎడ్జ్ కుట్టేసి రావాలి. చూసాం కదా, ఇలా 30 ఇంచ్ గ్యాప్లో మనం ఇలా కుట్లేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇలా 4 లైన్స్ వేస్తూ రావాలి. ఇప్పుడు ఇటుపక్క కూడా అలా వేసుకొచ్చేయాలి. ఇప్పుడు ఇలా చూసారు కదా, ప్యాంట్ లూజ్ ఎంత ఉందో చూసుకొని అంత లూజ్ నుంచి మనం ఇలా కుట్టేసి రావాలి. చూసారు కదా, ఈ లూజు ప్యాంటు రెండు పక్కల కూడా ఇలా లూజ్ చూసుకొని ఇప్పుడు మళ్ళీ డబుల్ కుట్టు వేసుకుంటాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఖర్చులు కనపడకుండా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ప్యాంటు కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ప్యాంటు కంప్లీట్ అయిపోయింది.